ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నూజివీడు అప్పులు తీర్చేందుకు ఒక బిడ్డను అమ్మిన తల్లి. నూజివీడులో శుక్రవారం హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. నూజివీడుకు చెందిన ఓ గృహిణికి 3 పిల్లలు. 6 నెలలుగా భర్త ఇంటికి రాలేదు. దీంతో పిల్లలను పోషించేందుకు అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో తన 11 నెలల పాపను 1.40 లక్షలకు అమ్మేందుకు యత్నించింది. దీనిపై 112 నంబర్కు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు తాము విచారించి తల్లి బిడ్డ కొన్నవారిని జిల్లా అధికారుల వద్దకు పంపినట్లుగా ఐసిడిఎస్ సిడిపిఓ నూరాని తెలియజేశారు. నా పేరు నూరాని, ఐసిడిఎస్ నూజివీడు సిడిపిఓగా చేస్తున్నాను. నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు పోలీస్ స్టేషన్కి 112కి కాల్ వచ్చిందని ఒక తల్లి తన 11 నెలల బిడ్డని అమ్ముతున్నారని తెలిసింది. వెంటనే పోలీస్ స్టేషన్కి చేరుకొని అక్కడ తల్లిని విచారించడమైనది. తల్లిని విచారించగా తనకు 3 పిల్లలని, 2 మగపిల్లలు, 1 ఆడపిల్లని, తనది లవ్ మ్యారేజ్ అని, అయితే భర్త 6 నెలల నుంచి ఇంటికి రావడం లేదని, అలాగే అప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బిడ్డని ఒక 3వ బాబుని దత్తత ఇద్దామని అనుకుంటున్నానని చెప్పడం అయినది. దీని గురించి ఎవరికి ఇచ్చారు అన్న విషయము గురించి అడిగితే తెలిసిన వారి ద్వారా వేరే ఒక జంటకి, పిల్లలు లేని జంటకి దత్తత ఇచ్చానని చెప్పడం అయింది. అయితే డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని చెప్తే వాళ్ళు నాకు 1,40,000 రూపాయలు ఇచ్చారు, 60,000 తర్వాత బ్యాంకులో వేస్తానని చెప్పారు. తర్వాత ఆ బిడ్డని ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళని పిలిపించి విచారించగా వారైతే మాకు వేరే వ్యక్తి ద్వారా ఈ బిడ్డని అమ్ముతారని తెలిసిందని, మాకు కూడా పిల్లలు లేని కారణంగా చట్టబద్ధంగా పిల్లల్ని దత్తత తీసుకోవాలనే విషయం తెలియక ఈవిడ దగ్గర మేము బిడ్డను తీసుకోవడానికి రెడీ అయ్యామని, 1,40,000 అయితే ఇచ్చామని, బిడ్డను దసరా తర్వాత వాళ్ళ ఇంట్లో వారి అనుమతితో తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని, అలాగే ఆవిడ కూడా చెప్పామని చెప్పడమైంది. మధ్యలో వ్యక్తిని అడగ నాకేమీ తెలియదు, నేను నాకు మా ఇంటికి దగ్గరలో సమీపంలో ఉంటారు, 3 పిల్లలతో ఆవిడ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను వారి ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి అప్పుడప్పుడు సహాయం చేసేదాన్ని అంతవరకే తెలుసు. తర్వాత నాకు తెలిసిన వాళ్ళకి పిల్లలు లేరని కూడా తెలుసు అని చెప్పారు. ఈవిడ మాకు తీసుకున్న ఆవిడైతే రైతు బజార్ దగ్గర నాకు ఈవిడ పరిచయం అయ్యారు. ఆవిడకి 3 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక బాబుని నేను ఆర్థికంగా ఇబ్బందుల వలన ఎవరికైనా ఇద్దాము దత్తత అనుకుంటున్నానని చెప్పడం, ఈవిడ కూడా నాకు పిల్లలు లేరు కాబట్టి నేను తీసుకుందాం అనుకున్నానని, దసరా తర్వాత తీసుకుందామని చెప్పడం జరిగింది. ఈ విషయం అంతా అయిన తర్వాత వీరిని పోలీస్ స్టేషన్లో విచారించిన తర్వాత, మేము కూడా విచారించిన తర్వాత డిసిపిఓ యూనిట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్కి ఏలూరు పంపించడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి రిఫర్ చేస్తారు.